హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజులైంది కదా కలిసి. చలో ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసేసి షాజీరా, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. వాటన్నిటిని అటు ఇటు కాసేపు కదిపి దీంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేయండి. నేను ఇక్కడ వేయడం మర్చిపోయాను యాక్చువల్గా. ఆ తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ నేను చాలా తక్కువ అమౌంట్లోనే చేస్తున్నాను. ఇది లెమన్ జ్యూస్ విత్ సాల్ట్తో నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఒక 1 అవర్ బిఫోరే. దీన్ని తీసుకెళ్ళి దాంట్లో వేసేయండి. ఆ తర్వాత అన్ని ముక్కలు దూరంగా పెట్టేసి కొంచెం హై ఫ్లేమ్ పెట్టండి. జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు హై ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేయండి. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల ఏంటంటే ఫస్ట్ ముక్కలు కొంచెం మంచిగా ఉడుకుతాయి. అలా అయిపోయిన తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి. మీడియం ఫ్లేమ్ పెట్టేసి కరివేపాకు వేసాను నేను. ముక్క చూసుకోండి ఎట్లా ఉడుకుతుందో లేదా అని చెప్పేసి. ఆ తర్వాత కర్డ్ని బాగా బీట్ చేసుకొని కొంచెం ఒక 30% ఉడికిన తర్వాత దాంట్లో ఇప్పుడు కర్డ్ వేసేయండి. కర్డ్ వేసిన తర్వాత మళ్ళీ ముక్కలన్నీ ఒకసారి బాగా తిప్పేసుకొని కర్డ్ ముక్కలన్నిటికీ పట్టేదాకా ఉంచుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మంచిగా మూత పెట్టేసుకోండి. పెరుగులో ఆ చికెన్ మంచిగా కుక్ అవుతూ ఉంటుందన్నమాట. ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది, మరీ డ్రైగా గట్టిగా ఉంటుంది కదా, అలా కాకుండా మంచిగా ఉంటుంది అన్నమాట. ఇదంతా ఒక 70% వరకు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి కారం, గరం మసాలా అండ్ దెన్ చికెన్ మసాలా, మీరు ఏమైనా మ్యాజిక్ మసాలాలు చేసుకుంటే అవన్నీ తెచ్చి ఇందులో వేసేయండి. వేసిన తర్వాత అదంతా మంచిగా కలిపి ఎక్కువసేపు ఉంచితే ఇట్లా మంచిగా సిమ్లో ఇట్లా ఉడికితే చికెన్ దగ్గర పడుతూ ఉంటుంది. అండ్ దెన్ లాస్ట్కి కొత్తిమీర కడిగేసి దాంట్లో వేసేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయండి. సూపర్ ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ. చూడండి ముక్క చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.